వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, అయితే అనపగింజల పప్పు చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. సంగట్లేకైనా, రోటీలేకైనా, రైస్లేకైనా చాలా బాగుంటుంది. ఈ అనపగింజల పప్పు తయారీ విధానం చూద్దాం. అనపగింజలు చెరిగి ఆరపంచి కుక్కర్లో నీళ్ళు వేసి అనపగింజలు వేసుకోవాలి. చూడండి, శుభ్రంగా కడిగి వేసుకోవాలి. చింతపండు వేసుకోవాలి, శుభ్రంగా కడిగి. మిరపకాయలు శుభ్రంగా కడిగి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. టమోటా ముక్కలు శుభ్రంగా కడిగి టమోటాలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇన్ని మిరపకాయలు ఎందుకు వేసాను అంటే మిరపకాయలు కారం లేవు, రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. కారం లేని మిరపకాయలను వేసాను. 2 టేబుల్ స్పూన్లు పసుపు వేసుకోవాలి. పప్పులో పసుపు ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది. కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్లు తర్వాత ఇలా మూత తీసుకోవాలి. చూడండి, చక్కగా ఉడికాయి. ఇప్పుడైతే ఈ రసం పక్కకు పంపేసి కొన్ని గింజలు తీసుకొని పప్పులో వేసుకునే దానికి ఇలా గింజలు సపరేట్ చేసుకోవాలి. చూడండి, మిరపకాయలు ఎందుకు తీసేస్తానంటే నా వీడియోలు చూసే వాళ్ళకు తెలిసింటుంది. పిల్లోళ్ళు కారం తినరని నేనైతే మిరపకాయలు తీసేసి కోల్డ్ యాడ్ చేసుకుంటాను. నాకు వచ్చే అన్నంలో మిరపకాయ పప్పు వేసుకొని కలుపుకొని తింటాను. ఇలా పప్పు రుద్దుకోవాలి మెత్తగా. చూడండి, ఎంత మెత్తగా రుద్దినా అనపగింజలు తోళ్ళు అయితే మెదగవు, కనస్తున్నాయి. చాలా బాగుంటాయి తినేటప్పుడు అనపగింజ తోళ్ళు. ఈ మిరపకాయలు నేను తినే అన్నంలో వేసుకుంటాను. మిరపకాయ కలుపుకుంటాను కూరలో. పిల్లోళ్ళకి కారం లేకుండా నాకు కారం సరిపోతుంది, అందుకే ఎగస్ట్రా వేస్తాను నేను. కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, సాసువలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని బాగా ఏగనివ్వాలి. చూడండి, నేనైతే ఏగినాక తెల్లగడ్డలను అలా దాంట్లోనే నలిపేస్తాను గెంటుతో. చూడండి, ఇంకా కాస్త ఏగాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా తెల్లగడ్డలను అయితే చూడండి, ఎందుకంటే రసం కూడా పక్కకు పోకుండా ఇలా ఏగినాక అలా తెల్లగడ్డలను గెంటుతో ప్రెస్ చేస్తే ఇలా మెత్తగా అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. తెల్లగడ్డ స్మెల్ కూడా ఉంటుంది. చూడండి, రసం అంతా తిరువాతలోకి వెళ్ళిపోతుంది. చిన్న టిప్ ఇది, పాటించండి. ఇప్పుడైతే అనపగింజలు వేసుకోవాలి. ఇలా వేగినాక చూడండి, తెల్లగడ్డలు అయితే ఏ పప్పులో అయినా ఇలానే వేసుకోండి. ఏ తిరువాతలో అయినా ఫస్ట్ పగలగొట్టకుండా ఇలా పగలగొట్టుకోండి. చూడండి, నేనైతే వేగిన తర్వాత పప్పు వేస్తున్నాను. ఇలా వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ అనపగింజల పప్పు. నేనైతే టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. చూడండి, అనపగింజలు చక్కగా ఉడికాయి, ఏగాయి. తిరువాతలో ఏగిన అనపగింజలు చాలా బాగుంటాయి. నేనైతే రైస్ కూడా చేసేసాను వేడివేడిగా. ఈ పప్పులో వేసుకొని రైస్తో తింటున్నాను. మీరు కూడా అనపగింజల కూర ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి.
పప్పు అయితే తయారైపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.